దోస అంటే చాలామంది ఇష్టపడతారు కదా! దోసలో చాలా రకాలుంటాయి. అందులో ఇదైతే నెల్లూరు ఎర్ర కారం దోస. కారం నెయ్యి దోస. ఫస్ట్ అయితే మిక్సీ జార్‌లోకి ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, టమోటో, ఎర్రగడ్డ, సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే. వాటర్ ఏమి అవసరం లేదు. కొంచెం ఆయిల్‌లో పోపు వేసేసి కారాన్ని వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చడమే అనమాట. మీరు పులుపు తక్కువగా ఉంది అనుకోండి చింతపండు వేసుకోండి. నాకు టమోటాస్ పులుపే సరిపోద్ది. సో, దోసలు నార్మల్ దోసల కన్నా ఇలా ఎర్ర కారంతో కొంచెము పిండి పులిసిన తర్వాత పుల్లట్లు వేసుకొని ఎర్ర కారంతో నంచుకొని తినండి. భలే ఉంటదనమాట. అంతేకాదు ఇలా దోస వేసి కొంచెం కాలిన తర్వాత నెయ్యి వేసేసుకొని దాని మీద మనం చేసుకున్న ఎర్ర కారాన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అటు ఇటు కాల్చుకొని కారం నంచుకొని కానీ చట్నీలో ముంచుకొని కానీ తినండి. భలే ఉంటుంది. నాకు తెలిసి చాలామందికి నెల్లూరు వాళ్ళకి అలాగే రాయలసీమ వైపు వాళ్ళకి కారం దోశ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. అందులోనూ నెయ్యి కారం దోశ అంటే అందరికీ కూడా ఇష్టమే ఉంటుంది. అందులో నేను కూడా ఒక దాన్ని. సో, మీకు ఇష్టమా లేదని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.